పరిశుద్ధులైన దేవుడు స్తుతించబడును గాక. మరొకసారి మీ అందరికీ యేసుక్రీస్తు శక్తి గల నామంలో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అందరికి వందనాలండి. ఈ యొక్క సామెతల గ్రంథ ప్రత్యేకమైన ధ్యానములలో దేవుడు మహిమనందును గాక. 135వ రోజు ప్రభు కృప చూపాలని ప్రార్థన చేస్తూ మనము 24వ అధ్యాయాన్ని ముగించుకొని 25వ అధ్యాయంలోనికి రావడానికి దేవుడు ఎంతగానో కృపనిచ్చాడు. సామెతలు 25వ అధ్యాయంలో మనం ఉన్నాం. 25వ అధ్యాయం యొక్క వివరణ కూడా మనము చూడొచ్చు. 28 వచనాలతో ఉన్నటువంటి అధ్యాయం ఇది. 28 వచనాలతో ఉన్నటువంటి అధ్యాయం రాజులు ప్రజలు వ్యాజ్యములు అనే ముఖ్య అంశంతో కొనసాగే అధ్యాయము. దాన్ని మనము ఓవరాల్ అవుట్లైన్స్ గా 4 భాగాలు: రాజులు, కోట్లు, దుడుకు మాటలు, సమయోచితమైన మాటలు, సాత్వికుడు, కపట మనస్కుడు ఇలాగ చూడొచ్చు. మరియు ఆయన 25వ అధ్యాయంలో రాజు అయిన క్రీస్తుగా కనబడడం అనేది మనం గమనించవచ్చు. 25వ అధ్యాయంను 18 భాగాలుగా విభజించవచ్చును. ఆ 18 భాగాల వివరణ మనకి ఇక్కడ కనబడుతుంది. అది మీవన్నీ కూడా మీకు ఇప్పుడే గ్రూప్ లో పోస్ట్ చేయబడ్డాయి. మీరు తర్వాత కూడా చూసుకొని మంచి నోట్స్ చేసుకోండి. 25th చాప్టర్ మొదటి వచనంలో ఇవియును సొలొమోను సామెతలే అని ప్రారంభించాడు. యూదా రాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి. యూదా రాజు సొలొమోనుకు మధ్యలో ఒక 200 సంవత్సరాల సమయం ఉండొచ్చు చరిత్ర ప్రకారం. సొలొమోన్ తర్వాత వచ్చిన హిజ్కియా. అయితే మరి ఆ సొలొమోను కాలంలో ఉన్న విషయాలను హిజ్కియా కాలంలో దాపెట్టి హిజ్కియా సేవకులు వీటిని రాశారు అని ఈ యొక్క సామెతల గ్రంథాన్ని సమకూర్చేటప్పుడు ఆ మాట అక్కడ చెప్పబడింది. వాస్తవానికి కూడా దేవుని వాక్యము మరి ఆ నిజమైన ఆరాధన అనేది మనము స్పష్టంగా ప్రోత్సహించబడ్డట్టుగా రాజుల కాలంలో మనం గమనించవచ్చు. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయాన్ని కనుక మనం కొంచెం క్లుప్తంగా క్షుణ్ణంగా చదివితే ఈ 18వ అధ్యాయంలో నిజదేవుని ఆరాధనను యూదా రాజ్యంలో ఉన్న రాజులు ప్రోత్సహించడం, ఆరాధనకు సంబంధించిన విషయాలను మరి వారు ప్రోత్సహించడం అనేది మనం గమనించవచ్చు. దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 29వ అధ్యాయం నుండి 35 అధ్యాయాల్లో చరిత్రలో సృష్టిలో ఉన్న దేవుని పనులు మరుగై ఉన్నవి అన్నట్టుగా వ్రాయబడ్డాయి. అందుకే సింపుల్ గా దినవృత్తాంతంలో 2వ గ్రంథం 29:29లో మర్మములన్నీ యెహోవాకు చెందినవి అని రాస్తారు. మర్మములన్నీ దేవుడివే, దేవునికి సంబంధించినవే. అది 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 మనం పరిశోధించినా కూడా దొరకవేమో అన్నట్టుగా రాయబడ్డ మాట. కానీ దాన్ని రాజులుగా ఉన్నవారు పరిశోధించినట్టు యెషయా 45:15, యెషయా 35:8-9 వచనాలు, యెషయా 57:17 వచనాలు. రాజులు పూర్వీకమైన విషయాలను పరిశోధించడంలో ఆసక్తి కలిగిన వారు అన్న దృక్పథంలో ఉన్న మాటలను మనం లేఖనాల్లో చాలా స్పష్టంగా చూడొచ్చు. ప్రియులారా, దీన్ని పట్టుకొని పౌలు రోమాపత్రిక 11వ అధ్యాయం 33 నుండి ఏమన్నాడంటే, రోమా 11:33 నుంచి, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము అన్నాడు ఆయన. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము.
ఆయన తీర్పులు శోధింపనెంతో ఆవశ్యకములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ఎందుకు ఈ మాట రాస్తున్నాడంటే, ప్రభు మనసు నెరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందదలిగిన వాడెవడు అని అలాగా ఆయన గొప్ప ప్రశ్న వేస్తూ దేవుని జ్ఞానం గురించి, దానికి ఉన్న ఆవశ్యకత గురించి, దానికి ఉన్న విషయాలను గురించి రాసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఎందుకు ఈ మాట పరిశుద్ధాత్ముడు రాయించిందంటే కొంత భిన్నంగా కనబడుతుంది. 25వ అధ్యాయం నుండి 29వ అధ్యాయం, ఇలా 28 కంప్లీట్ 3 చాప్టర్స్ ఇవి సొలొమోను చెప్పాడా అన్నట్టుగా అనిపించే మాటలు మనకు కూడా చదువుతున్నప్పుడు. అంటే ఒకవేళ మనకు ఆ డీప్ స్టడీ కనుక చేస్తే ఇది సొలొమోను చెప్పినట్టుగా లేదా అనిపిస్తుంది. ముందున్న 24 అధ్యాయాల వల్ల ఈ అధ్యాయాలు ఉండనట్టుగా అనిపిస్తుంది. కానీ ఇవి సొలొమోను రాసినవే. హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి మరలా మనకు అందించారు అనే మాట మీరు పట్టుకుంటే మంచిది. సరే, 2వ వచనంలో మళ్ళీ ఇంకొక మాట కూడా మీరు ఆలోచించండి. సొలొమోను రాశాడా, ఇంకెవరో రాశారా అనే దానికంటే కూడా పరిశుద్ధాత్మను మనకు అందించాడు అన్నది చాలా గొప్ప మర్మం. ఆయన మనల్ని ప్రేమించాడు, మనకి ఏది అవసరమో అది వ్రాయించాడు. ఇంకా చాలా పుస్తకాలు ఉండొచ్చు, ఇంకా చాలా విషయాలు ఉండొచ్చు, చాలా గ్రంథాలు ఉన్నాయి. చరిత్రలో 66 మాత్రమే కాదు, ఇంకా చాలా గ్రంథాలు ఉన్నట్టుగా మనం గమనిస్తాం. కానీ దేవుడు వాటిని అనుమతించకుండా మనకు అవసరమైన ఆయన ప్రామాణికతను స్పష్టంగా వెల్లడిపరిచే 66 పుస్తకాలను దేవుడు మనకు గ్రంథంగా ఇచ్చాడు. కాబట్టి మన ప్రామాణికత 66 పుస్తకాలే. క్యాథలిక్స్ 73 వాడతారు, ఇంకా కొంతమంది వేరుగా కూడా వాడతారు. అవి మనకు ప్రామాణికమైనవి కావు, అది మనం నమ్ముతున్నాం. ప్రామాణికత 66 పుస్తకాలే అని మనం నమ్ముతున్నాం. కాబట్టి ఈ విషయంలో కూడా మీరు అర్థం చేసుకుంటే మంచిది. హిజ్కియా సేవకులు ఎత్తి రాసిన ఈ మాటలో 2వ వచనంలో సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత అని ప్రారంభించారు. అందుకే ఇందాక మీకు నేను ఆ యెషయా గ్రంథంలో 3 లేఖన భాగాలు 45, 15, 35, 8, 9, 57, 17 ఎందుకు ఇచ్చాను అంటే, రాజులకు ఏది ఘనతగా ఉంటది అంటే సంగతిని శోధించడం. చాలాసార్లు సంగతిని శోధించే విషయంలో బలహీన పడేవారిగా మనం ఉన్నామనే మాట మీకు అర్థమైతే మంచిది. దేవునికి ఏది ఘనత? సంగతిని మరుగు చేయుట. రాజులకు ఏది ఘనత? సంగతిని శోధించుట. మీరు గమనించాలి, సంగతిని తెలుసుకొనుట కాదు, సంగతిని శోధించుట. అందుకే 29వ అధ్యాయం ద్వితోపదేశ కాండము 29వ అధ్యాయము 29వ వచనము చాలా ప్రాముఖ్యమైనది. మీరు కూడా నాకు తెలిసి మీ బైబిల్లో అది అండర్లైన్ చేయబడి ఉంటుంది. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. రహస్యములు మన దేవుడైన యెహోవాకే చెందును. ఇంతకుముందు 2 Chronicles 29:29 చెప్పారండి, అది కరెక్షన్ అని చెప్పి. ఓకే, అది కాదు, ద్వితోపదేశ కాండ 29. ఇందాక 2 Chronicles అన్నానా? అవునండి, ఇందాక 2. ఓకే, సారీ. ఓకే, అంటే అది ఫ్లోలో వచ్చేసినట్టు. ఏది 2వ దినవృత్తాంతముల గ్రంథం 29:35 అధ్యాయాలు చెప్పినప్పుడు దాన్ని మళ్ళీ అలాగ అన్నామేమో. కాకుండా ద్వితోపదేశ కాండం 29. కాబట్టి రహస్యములో మర్మములు యెహోవాకు సంబంధించినవి. చాలాసార్లు చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, బైబిల్లో కొన్ని విషయాలు దేవుడు ఏం చేశాడు? మర్మంగా పెట్టాడు. మీకు కొంచెం అర్థం కానివ్వండి. ఈ 2వ వచనం సామెతలు 25:2 మీకు కొంచెం అర్థం కానివ్వండి. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత. ఇట్స్ వెరీ క్లియర్. సంగతిని మరుగు చేయడం అనేది దేవునికి ఘనతగా ఉంది. సంగతిని పరిశోధించుట లేదా సంగతిని శోధించుట రాజులకు ఘనత. శోధించుటయే కానీ పొందుకొనుట కాదు.
మరుగు చేసిన సంగతిని నువ్వు పొందుకుంటావా, తెలుసుకుంటావా, ఫైనల్గా నీకు తెలిసిందా? వీ డోంట్ నో, మనకు తెలియదు ఆ విషయం. నీ జీవిత కాలం అంతట్లో దేవుడు మరుగు చేసిన సంగతి నీకు తెలియకపోవచ్చు. మీకు అర్థమవుతుందా? సంగతి మరుగు చేయబడింది కానీ సంగతి లేదా? ఉంది. సంగతి ఉంది కానీ సంగతి మరుగు చేయబడింది అక్కడ, అంతే. మనం ఆ యొక్క డిఫరెన్స్ గమనించాలి. కయీను ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అది మరుగు చేయబడింది, సంగతి లేదా? సంగతి మరుగు చేయబడ్డది, అంతే. రాజులుగా ఉన్న వారికి శోధించుట ఘనత, పొందుకోవచ్చు పొందుకోకపోవచ్చు. కాబట్టి చాలాసార్లు మనం ఏమనుకుంటే తెలుసా, చాలా మంది మతోన్మాదులు కూడా ఈ తోకను తలకైన పట్టుకొని, ఇగో మీ బైబిల్లో ఈ విషయం లేదు క్లారిటీగా, ఈ బైబిల్లో అది ఇదంటే, మరి బాబు అది మరుగు చేయబడ్డది, రాజులు మాత్రమే శోధించగలుగుతారు దాన్ని. దేవుడు బయలుపరచాలని కూడా బయలుపరుస్తాడు. అందుకే మాకు చాలా సింపుల్ ట్రూత్ ఉంది, చాలా సింపుల్ ట్రూత్. దట్ ఈస్ ట్రూత్, బట్ ఇట్ ఈస్ సింపుల్. యేసుక్రీస్తు మా కొరకు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు మాకు ఈ లోకంలో మాలాగా, మేము ఆయనలాగా జీవించడానికి మాదిరికరమైన జీవితాన్ని జీవించాడు. యేసుక్రీస్తు మా కొరకు సెలవులో ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తు తిరిగి మా కొరకు లేచాడు. యేసుక్రీస్తు తిరిగి నా కొరకు రాబోతున్నాడు. వెరీ సింపుల్ ట్రూత్. ఇది మరుగు చేయబడినందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనకి ఏది కావాలి? కయీను భార్య గురించి కావాలన్నా, యేసుక్రీస్తు మరణం గురించి కావాలన్నా అంటే యేసుక్రీస్తు మరణం గురించే కావాలి. కయీను భార్య ఎవరు? కయీను పెళ్లి చేసుకుండా, లేదంటే కయీనుకు సంతానం ఉన్నదంటే పెళ్లి చేసుకుంటూ ఉంటుందా, పెళ్లి చేసుకోకుండా ఉంటుందా? అది మాకు అవసరం లేదు. ఎవరిని చేసుకున్నాడు అంత కోడిగుడ్డు మీద ఈకలు వీకే వ్యవహారం కాదు ఇది. కోడిగుడ్లో నుంచి పిల్ల వచ్చినాక ఈకలు వీకే వ్యవహారం ఇది. చాలాసార్లు ఏదో మర్మరాలు వెతకాలి అన్నట్టుగా ప్రయత్నించే ప్రయత్నంలో ఓడిపోయే పరిస్థితి తప్ప ఏం లేదు. అందుకే అలా ఆలోచించే అనేకుల కొరకు, అలా ఆలోచించే వ్యక్తుల కొరకు ఒక మాట చాలా ప్రాముఖ్యమైంది. ద్వితీయోపదేశకాండం 29:29 చాలా ప్రాముఖ్యమైనది. అది రహస్యములు యెహోవాకు చెందినవి. అది తెలుసుకోవడం నీ పని నా పని కాకపోవచ్చు. దేవుడు దాన్ని నీకు తెలియపరచాలనుకోలేదేమో, లేదా దేవుడు నువ్వు దాన్ని జ్ఞానములు తెలుసుకోవాలనుకుంటున్నాడేమో. యోబు భార్య పేరేం పేరు? లోతు భార్య పేరేం పేరు? దేవుడు చెప్పాలనుకోలేదు వాళ్ళ పేర్లు. నీకెందుకు? దేవునికి ఇష్టం లేదు, నీకెందుకు? అర్థమయ్యే విషయాలేమో నువ్వు అర్థం చేసుకోవు, తేటగా ఉన్న విషయాలేమో నువ్వు పట్టుకోవు, తేటగా లేని విషయాల మీద పెద్ద పరిశోధన, కథ, కార్ఖాన ఎందుకు? నేను ఒక మాట చెప్పనా, సింపుల్ ట్రూత్, సామాన్యమైన సత్యం నీకు అర్థమైతే వెళ్తే దేవుడు నిన్ను ఆయన దాచి ఉంచిన మర్మములను కూడా పరిశోధించే జ్ఞానం ఇస్తాడు నీకు. హల్లెలూయా. అసలు యేసుక్రీస్తు ఎందుకొరకు ఈ లోకానికి వచ్చిండో నీకు అర్థమే కాలే ఇంకా. కయీను భార్య గురించి కావాలి నీకు. కయీను భార్య గురించి తెలుసుకుంటే రక్షణ రాదు. యేసుక్రీస్తు మరణం గురించి తెలుసుకుంటే రక్షణ వస్తుంది. పరిశోధించవలసిన సంగతులు ఏంటి? మొదట పరిశోధించవలసిన సంగతులు ఏంటి? అంగీకరించవలసిన సంగతులు ఏంటి? కొంచెం మీరు జ్ఞానంతో ఆలోచించండి, పడిపోకండి, బలహీనం కాకండి. ఇంకొక మాట చెప్పనియండి ఫైనల్గా. ఏదైనా విషయం నీకు తెలియలేదు అంటే అది బైబిల్లో లేదు అని కాదు.
ఏదైనా విషయం నీకు అర్థం కాలేదు అంటే అది బైబిల్లో లేదని కాదు. చాలా మంది జ్ఞానులు అయిపోయి అసలు అది బైబిల్లో లేదండి, నీకేమర్థమైందండి బైబిల్లో లేదనడానికి? కయ్యను భార్య గురించి బైబిల్లో ఉంది, ఏలియా రొట్టెల గురించి బైబిల్లో ఉంది, ఏలియాకు తెచ్చిన కాకోలను తెచ్చిన మాంసం గురించి బైబిల్ చెప్పింది. ఏం తెలుసండి నీకు? నువ్వు చదివేటప్పుడు బుర్ర సరిగా పని చేయలేదు, పోయింది అది. బైబిల్లో లేదనకు అది పొరపాటు, దానికి అనవసరంగా నువ్వు తీర్పులోకి వస్తావు. ప్రతి విషయం బైబిల్లో ఉంది. ఇల్లు ఎప్పుడు కట్టుకోవాలో బైబిల్లో రాసినోడు మిగిలిన విషయాలు రాయడా? కుటుంబ జీవితాన్ని ఎట్లా పోషించాలన్న బైబిల్ రాసినోడు మిగిలిన విషయాలు రాయడా? పిల్లల్ని ఎట్లా పెంచాలన్న బైబిల్లో రాసినోడు మిగిలిన విషయాలు రాయడా? మనం ఏవి ధరించాలి ఏవి ధరించకూడదు రాసినోడు బైబిల్లో రాయడా? కాబట్టి కొద్దిగా అవగాహనలోకి రావాలి మీరు, లేకుంటే చాలా కష్టం. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో, దర్యావేషు ఆజ్ఞ ఇచ్చినందున బబులోను ఖజానాలోని దస్తావేజు కొట్టులో వెదకగా మాదీయుల ప్రదేశమందు ఎగ్బతానాయును పురములో ఒక గ్రంథము దొరికెను, దానిలో వ్రాయబడి ఉన్న ఈ సంగతి కనబడను అని ప్రారంభిస్తాడు. రాజులకున్న ఘనత సంగతిని శోధించుట. కాబట్టి వారు శోధించనియండి, వారు వెతకనియండి. నేను వెతకడం తప్పంటలేను ప్రియులారా, కానీ సామాన్య సత్యం అర్థం కానప్పుడు మర్మాలు అర్థం చేసుకొని ఏం చేస్తాం అనేది నా ప్రశ్న. వెతకండి, మీరు వెతకడానికి నేనేం ఆటంకం కాదు అని అంటే నేను బైబిల్ చదవద్దు అంటారా అంటే నేను చదవద్దని చెప్పను. ఫస్ట్ అసలు సామాన్యంగా ఉన్న విషయాలు నీకు అర్థమైతే కదా. అందుకే యోబును ప్రశ్నించిన ప్రశ్నల్లో, యోబు 11వ అధ్యాయం 7వ వచనంలో వాళ్ళ స్నేహితుల మధ్యలో జరిగిన సంభాషణలో దేవుని గూఢాంశములను, యోబు 11:7 నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తుడకు దేవుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానం కలుగునా? అది ఆకాశం ఇదంతా ఉన్నతమైనది నీవేమి చేయదు, పాతాళం కంటే లోతుగా ఉన్నది నీవేమి ఎరుగుదు అంటాడు. దేవుని గూఢాంశములు, సర్వశక్తిని గుర్చిన పరిపూర్ణ జ్ఞానం ఆకాశ వీధంత ఎత్తుగా ఉందట, పాతాళం కంటే లోతుగా ఉందట. ఎంత గొప్ప మాట! అంత లోతైన విషయాలు, అంత లోతైన మర్మాలు దేవుడు బయలుపరచకుండా, దేవుడు ఇష్టపడకుండా నువ్వు తెలుసుకోలేవు. అందుకే కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం అంతా కూడా ఆత్మ జ్ఞానం గురించి, ఆత్మ వివేచన గురించి రాస్తున్నప్పుడు ఆయన ఒక అద్భుతమైన మాట ఏమంటాడంటే, లౌకిక జ్ఞానముతో ఈ విషయాలు మనం తెలుసుకోవాల్సినవి కాదు అని చెప్పాడు కదా. 11వ వచనంలో మొదటి కొరింథీ 2వ అధ్యాయం ఎక్కడ చదువుదాం? దేవుడు ముందుగానే మనకు తెలియపరచాడని, దేవుని శిలువ మరణం గురించి 7వ వచనంలో, 8వ వచనంలో ఈ లోకాధికారులు ఎవరికి తెలియలేదని, 9వ వచనంలో కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు తన్ను ప్రేమించే వారికి ఏమి సిద్ధపరిచిన కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదని చెప్పి 10వ వచనంలో మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. మీరు పట్టుకోవాలి ఆ మాట. దేవుడు బయలుపరుచున్నాడు, నువ్వు తెలుసుకోలే. దేవుడే ప్రేమించి నీకు బయలుపరచాలనుకొని పరిశుద్ధాత్మని మన కొరకు పంపించాడు. ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనిషాత్మకే గాని మనుషులలో మరెవనికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరెవనికి తెలియవు. మనిషి ఆత్మకు మనిషి సంగతులు, దేవుని ఆత్మకు దేవుని సంగతులు. అందుకే 12వ వచనంలో దేవుని వలన దయచేయబడిన వాటిని తెలుసుకోవడానికి లౌకిక ఆత్మను కాదండి, దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. అక్కడ మనిషాత్మ, ప్రకృతి ఆత్మ, పరిశుద్ధాత్మ గురించి రాస్తారు.
కాబట్టి దేవుడు బయలుపరచాలి అనుకోవాలి, దేవుడు నీకు తెలియపరచాలి అనుకోవాలి, దేవుడు నీకు చెప్పాలి అనుకోవాలి. అనుకున్నప్పుడు ఎవడు ఆపలేడండి వాటిని. అప్పుడు నువ్వు తెలుసుకోగలుగుతావు. అయ్యా, ఈ విషయం నాకు అర్థం కావట్లేదు, రాజులు సంగతిని శోధించుట ఘనత అన్నావు, నేను యేసు రక్తం పట్టుకున్న రాజుగా నీ సంగతులను శోధించడానికి కృపనివ్వండి అని అడిగితే పరిశుద్ధాత్మ ద్వారా సంగతులను మనకు తెలియపరుస్తాడు. అది మనకు అర్థం కానియండి. కాబట్టి దేవుని ఆత్మ కావాలి, దేవుని సహాయం కావాలి. అంతకంటే ఎక్కువగా దేవుడు బయలుపరచాలి అనుకోవాలి. దేవుడు బయలుపరచాలి అనుకుంటే అది ఖచ్చితంగా దేవుడే బయలుపరుస్తాడు. అందుకే యోబును దేవుడు ప్రశ్నించినప్పుడు కూడా 38వ అధ్యాయం 4వ వచనంలో, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి, నీకు వివేకం కలిగి ఉన్న ఎడలా చెప్పు అన్నాడు. చెప్పవా నువ్వు చెప్పు అని అడిగితే ఇంకేం పని లేదు అక్కడ. ఆయన ఏమి చెప్పలేకపోగా ఇక అన్ని నీకే తెలుసు ప్రభువా అని అనాల్సింది తప్ప ఆయనకేం తెలుసు అండి. 40వ అధ్యాయానికి వస్తే యెహోవా యోబునకి ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాడు, ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చునా. సమాధానంగా ఉండేవాడేమో కానీ ఆక్షేపణలు చేయవాడి సంగతి ఏందయా అన్నాడు. దేవునితో వాదించేవాడు ఇప్పుడు ప్రత్యుత్తరం ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు యోబు ప్రత్యుత్తరం ఇవ్వాలి అన్నట్టుగా మాట్లాడేసరికి యోబు టక్కన జారుకున్నాడు. 3వ వచనం 4వ వచనంలో, నేను నీచుడను, నేను నీకేమని ప్రత్యుత్తరం ఇచ్చేదను, నేను ఒక పని చేస్తా ప్రభువా, నా నోటి మీద నా చేతిని ఉంచుకుందును అన్నాడు 4వ వచనంలో. ఇది క్రైస్తవులకు మంచిది. ఏంటి మంచిది? చిన్నప్పుడు నేర్చుకున్నావు, వేసుకోరా, నోటి మీద వేసుకో అని టక్కున వేసుకోండి. దాని అర్థమైంది సైలెన్స్. చాలాసార్లు సైలెన్స్ లోని విషయాలు బయటపడతాయి. కాబట్టి దేవుడి సంగతులు దేవుడే బయలుపరిచేంత వరకు మనం కనిపెట్టే స్వభావం మనకు మంచిది. సరే, 3వ వచనం సామెతలు 25:3. కాబట్టి ఎవరో మతోన్మాదులో ఎవడో లోకాస్తుడు ఏదో ప్రశ్నించిండు, మీ బైబిల్లో లేదు అంటే వానికి కూడా విషయాలు బయలుపరచబడితే మన బైబిల్ గొప్పతనం ఏమని చెప్పండి. అందుకే మనం ఏం నేర్చుకోవాలంటే, మనకు దేవుడు ఎంత గొప్పదన్నుడు అంటే ఆ సంగతులు మనకే బయలుపరిచాడు, అందును బట్టి ఆయనకు మహిమ కలుగును గాక. ఆ సంగతులు ఆయన మనకు బయలుపరిచాడు, తెలియపరిచాడు, అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సరే, 25వ అధ్యాయానికి రండి. సామెతల్లో 3వ వచనంలో ఉన్నాం మనం. ఆకాశముల ఎత్తును, భూమి లోతును, రాజుల అభిప్రాయమును అగోచరములు అని రాస్తున్నాడు. ఆకాశముల ఎత్తు మనకు తెలియదు, భూమి లోతు మనకు తెలియదు, రాజుల అభిప్రాయాలు కూడా మనకు తెలియదు. అవి అగోచరములు అని రాస్తున్నాడు. మనుషుల దగ్గర అవి అగోచరములేమో కానీ దేవుడి దగ్గర కాదు. దేవుడు అన్నిటినీ పరిశోధించే దేవుడిగా ఉన్నాడన్నమాట నేను మరలా మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నా. దేవుని దగ్గర ఏది అగోచరమైనవి లేవు. మనుషులకే అవి అగోచరములుగా కనబడతాయి, అర్థం కాని విషయాలుగా కనబడతాయి. రాజుల హృదయాల్లో రాజుల అభిప్రాయాలు మనం అర్థం చేసుకోలేము. అందుకే మీకు గుర్తుకుందా, ఇర్మీయా 17:9-10లో హృదయం అన్నిటికంటే మోసకరమైనది అని ప్రారంభిస్తాడు. మనుషుల హృదయాలు ఎలా ఉంటాయని ఇర్మీయా 17:9-10 వచనాల్లో మనం చాలా స్పష్టంగా గమనించే మాట, హృదయం అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలవాడెవడు అని చెప్పి, ఒకటి ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలం చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను, హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడు. దేవుడే పరిశోధించువాడు, దేవుడే పరీక్షించువాడు అనే మాట.
అగోచరములుగా ఉన్నవి కూడా పరిశోధించి, అగోచరముగా ఉన్నవి కూడా పరీక్షించి తెలుసుకోగలిగిన సమర్థుడు మన దేవుడు, మన ప్రభువు, మన రక్షకుడు. ఆయనను కలిగి ఉన్న మనం ఎంతో ధన్యులం అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు పట్టుకోండి ఆ మాట. దేవుడు అన్నిటిని చూడగలడు. అందుకే చాలా అద్భుతమైన కీర్తన 139వ కీర్తనలు 139 మనం చాలాసార్లు చదువుకున్న మాటలే, చాలాసార్లు విన్న మాటలే. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు, కూర్చుంట తెలియను, లేచుట తెలియను, నాకు తలంపు పుట్టక మునిపై నీవు నా మనసు గ్రహించుచున్నావు, నా నడుక నా పడకను పరిశీలన చేస్తున్నావు, నా చర్యలన్నిటిని బాగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా నా మాట నా నాలుకకు రాక మునిపే అది నేను పూర్తిగా తెలుసున్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించున్నావు, నీ చేయి నా మీద ఉంచున్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మయుద్ధ నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధిలో నుండి నేను ఎక్కడికి పారిపోవద్దును. నేను ఆకాశానికి ఎక్కిపోవాలనుకుంటే నీవు అక్కడున్నావు, నేను పాతాళానికి పడుకుంటే నువ్వు అక్కడున్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసిస్తే అక్కడ నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొను. నీ పక్కలో చెప్పండి, దేవునికి కనబడకుండా మనం దాక్కోలేము. అందుకే నేను చాలాసార్లు చెప్తాను ఒక మాట. భార్యను మోసం చేయొచ్చు, భర్త భార్యను మోసం చేయొచ్చు, భార్య భర్తను మోసం చేయొచ్చు. చరిత్రలో చాలాసార్లు చూసాం మనం. చాలా సులభంగా తల్లిదండ్రులను పిల్లలు మోసం చేయొచ్చు, లేదా తల్లిదండ్రులే పిల్లల్ని మోసం చేయొచ్చు. నాకేమర్థమైందంటే సారము, మనుషులను మోసం చేయొచ్చు. చాలా తొందరగా మోసపోయేటోడు ఎవడైనా ఉన్నాడా అంటే వాని పేరు మనిషి. చాలా తొందరగా మోసపోయేటోడు అని అర్థం. ఒక కుక్కను నక్కను మీరు మోసం చేయండి, పొరపాటున కూడా అది మోసపోదు. జంతువులు మోసపోవు, మనిషి బాగా మోసపోతాడు. 100 తట్రాయిలు తగులుతాయి, మళ్ళీ మోసపోతాడు. 101సారి కూడా మోసపోతాడు. అలా అస్సలు నేను మోసపోవద్దు అనుకున్నా, పక్కన దెబ్బ పడ్డది, మోసపోతాడు. మోసం చేస్తాడు, మోసపోతాడు. అది మనిషిలో ఉన్న బలహీనత. కానీ ఎవ్వరు కూడా ఎన్నడూ కూడా దేవుణ్ణి మోసం చేయలేము. చాలా మంది ఏమనుకుంటారంటే, కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టు, దేవుడు చూడొస్తుండా? ఎందుకు బ్రదర్, ఇది దేవుడికి ఇష్టమేనా? సిస్టర్, ఇది దేవుడికి ఇష్టమేనా అంటే, ఇప్పుడు దేవుడు చూడొస్తుండా? ఏ చైనాలో ఉన్నాడో, జపాన్లో ఉన్నాడో అనుకుంటున్నాడు. ఆయన చైనా నుంచి విమానం ఎక్కొచ్చే లోపల మన పని మనం కానిస్తే అయిపోయి అని అనుకుంటున్నారు. ఆయన సర్వవ్యాప్తి అయిన దేవుడు అనే విషయాన్ని మర్చిపోయారు. ఆయన అంతటా వ్యాపించి ఉన్న దేవుడు అనే విషయాన్ని మర్చిపోయారు. ఓకేనా? కాబట్టి మనుషులకు అగోచరములేమో కానీ నేనేం చెప్పాలని ఇష్టపడుతున్నా అంటే, దేవునికి అగోచరమైన విషయాలు ఏవి లేవు. అది 3వ వచనం. 4వ వచనము సామెతలు 25:4లో, వెండిలోని మస్టు తీసిన ఎడల పుటం వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. 5వ వచనము, రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడు. ఎంత మంచి పోలిక కదా! వెండిలో ఉండే మస్టు, అదే ఆ మురికి, ఆ మలినం తీసేస్తే పుటం వేసేవానికి అది పాత్ర చేయడానికి ఈజీగా ఉంటుంది. వెండిలో బంగారంలో ఎన్నో మలినాలు ఉంటాయి, ఎన్నో రకాలైన మలినాలు ఉంటాయి. ఆ మస్టు అని రాస్తున్నాడు ఇక్కడ, దాన్ని తీసివేయాలట. వెండిలో ఉన్న మస్టును తీసివేయాలి అని చెప్తున్నాడు. తీసివేస్తేనే తప్ప ఆ పుటం వేసేవానికి అది పాత్రగా చేయబడదు అనే మాట మనం అక్కడ గమనిస్తాం. సామెతలు 26:23లో, చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీద వెండి పూతతో సమానము అని రాశారు. వినండి. తప్పకుండా దీన్ని నేను
మరలా 26 అధ్యాయానికి వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం కూడా. కపటమైన జీవితం, చెడు హృదయాన్ని కలిగి ఉన్నాడు, ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఇట్లనే కదా ప్రజల్ని మోసం చేసేది. హృదయంలో చెడ్డతనం ఉంది, హృదయంలో పాపపు ఆలోచన ఉంది, హృదయంలో తప్పట ఆలోచన ఉంది, మాటల్లో ప్రేమ ఉంది. జస్ట్ థింక్. మీరు ఆలోచిస్తారా? పైన ఒకటి ఉంది, లోపల మరొకటి ఉంది. మనుషులు అంతే కదా, ప్రేమగా మాట్లాడతారు, కానీ వారి హృదయంలో ఏముందో చెడుంది. దాన్ని దేనితో పోల్చాడంటే మంటి పెంకు మీద వెండి పూతతో పోల్చాడు. ఇంకా మాట చెప్పాలంటే మీకు తెలుసో లేదో, వెండికున్న గుణం ఏంటంటే దాని లోపల నిజంగా ఆ మస్టును ఉంచుకోవడానికి వెండి ఒప్పుకోదు. అందుకే వెండిని ప్యూరిఫై చేసే సమయంలో ఆ లాస్ట్ డ్రాప్ వరకు అందులో ఉన్న మురికి తీసివేయబడుతుంది. అప్పుడే అది పరిపూర్ణంగా ఒక పాత్ర చేయడానికి లేదా ఒక ఆభరణం చేయడానికి వెండి సహకరిస్తుంది. మీకు తెలుసో లేదో, వెండిలో తరుగు ఎక్కువ ఉంటుంది, బంగారం కంటే వెండిలోనే తరుగు ఎక్కువగా ఉంటుంది. సరే, ఆ మస్ట్ తీసేయకపోతే, ఆ మురికి తీసేయకపోతే పొరపాటున కూడా ఆ వెండితోటి ఏ పాత్ర చేయడానికి సెట్ కాదు. అది అక్కడ గ్రంథకర్త చెప్తున్నటువంటి విషయం. అయితే అందుకే దాన్ని తీసేయాలి అని చెప్పాడు. మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయంలో అద్భుతమైన మాటలు మీరు కూడా చూడడానికి ప్రయత్నించండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం, ఇదిగో 1వ వచనం చదువుతున్నాను. నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. అయితే ఆయన వచ్చు దినమున ఎవరు సహించగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, ఆయన చాకలి వాని సబ్బు వంటి వాడు. 3వ వచనం, వెండిని శోధించి నిర్మలం చేయవాడైనట్లుగా కూర్చొని ఉండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యం చేయనట్లుగా వెండి బంగారములు నిర్మలం చేయి రీతిని ఆయన వారిని నిర్మలమును చేయును. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లు, పూర్వ సంవత్సరంలో ఉండినట్లు యూదావారును యెరూషలేము నివాసులు చేయ నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును. కాబట్టి ఆ మస్ట్ శోధించి నిర్మలం చేయువాడిగా ఉన్నాడనే 3వ వచనం. ఆ మురికిని శోధించి తీసివేయగలిగిన సమర్థుడు దేవుడే అనే మాట మనకు అక్కడ అర్థం కావాలి. కాబట్టి దేవుడు క్రియ చేయనియండి. నాకు అనిపిస్తుంది ఈ మాటలు చదువుతున్నప్పుడు, దేవుడు మనలో దేవునికి ఇష్టం లేని ప్రతి మురికిని, దేవుడికి నచ్చని ప్రతి మురికిని సంపూర్తిగా తీసివేయడానికి మనం ఒప్పుకోవాలి. అందుకే యేసు రక్తం చేసే పనేంటి అని అంటే, ప్రతి పాపము నుండి, ప్రతి దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేస్తుంది. చేయకపోతే, అందుకే మీరు పట్టుకోవాలన్నమాట, చేయకపోతే పుట్టం వేయవాని దగ్గర పాత్రగా మన జీవితాలు మారవు. మురికి తీసివేయకపోతే నువ్వు దేవునికి ఇష్టమైన పాత్రగా మారవు. నువ్వు దేవునికి ఇష్టమైన పాత్రగా మారాలి. అందుకే సామెతలు 17లోనే చదివా 3వ వచనంలో, వెండికి మూస తగినది అని చదివా. బంగారానికి కొలిమి ప్రాముఖ్యం, వెండికి మూస ప్రాముఖ్యం. ఎందుకు ప్రాముఖ్యం అంటే, మూస మాత్రమే ఆ మల్లాన్ని పైకి తేలేస్తుంది. మూస మాత్రమే ప్యూరిఫికేషన్లో, వెండి విషయంలో సహాయం పడుతుంది. ఆ మల్లును తీసేయకుండా నీ జీవితం క్రీస్తుకు యోగ్యమైన పాత్రగా నీ బ్రతుకు ఉండదు అనే మాట దయచేసి గట్టిగా పట్టుకోండి. అందుకే శుద్ధీకరించబడ్డం అనే మాట క్రైస్తవ్యంలో, సరిచేయబడ్డం అనే మాట క్రైస్తవ్యంలో, పరిశుద్ధపరచబడ్డం అనే మాట క్రైస్తవ్యంలో చాలా ప్రాముఖ్యమైనది అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయంలో 20వ వచనం నుండి అంటాడు, గొప్ప ఇండిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు కాక కర్రవి, మంటివి కూడా ఉంటాయి. వాటిలో కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు వినియోగించబడతాయి. అయితే ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఘనత నిమిత్తం ఆయన
పాత్ర 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 పాత్ర. చాలా అద్భుతమైన మాట అది. కాబట్టి మస్టు తీసివేయబడకపోతే నువ్వు పాత్రగా చేయబడవు. అందుకే సరి చేసుకోవడం, అందుకే పాపాలు ఒప్పుకోవడం, అందుకే యేసు రక్తంలో కడగబడడం. వెండిలో ఉన్న మస్టు పోయినట్టుగా నీలో ఉన్న చివరి పాపం వరకు, వెండిలో ఉన్న మస్టు పోయినట్టుగా నీలో దేవునికి ఇష్టం లేని చివరి 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 మలినం పోయే వరకు నీవు కడగబడాలి, ప్యూరిఫై చేయబడాలి. లేకుంటే నువ్వు ఆయనకి ఇష్టమైన పాత్రగా సిద్ధపరచబడడం చాలా కష్టము అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఒప్పుకోండి, ప్రభువా నన్ను శుద్ధి చేయమని అడగండి, ప్రభువా నన్ను కడగమని అడగండి. ప్రభువా నీకు ఇష్టం లేని పాత్రగా, చాలాసార్లు మనం ఏమని వాడుతున్నాం అంటే, అయ్యా పనికిరాని పాత్రగా ఉన్న నేను పనికొచ్చే పాత్రగా మార్చు అంటున్నాం. కానీ మమ్మల్ని శుద్ధి చేయి ప్రభువా అని మాత్రం ఎంతమంది అడుగుతున్నాం? శుద్ధీకరణ కొరకు ఎంతమంది సిద్ధంగా ఉంటున్నాం? పవిత్రపరచబట్ట కొరకు, పవిత్రీకరణ కొరకు ఎంతమంది ఇష్టంగా ఉంటున్నాం అనేది ఆలోచించాలి. రండి, 66వ కీర్తనలో కీర్తనకారుడు పాడుకున్న పాట మీరు చూస్తారా? 10వ వచనంలో, 66వ కీర్తన 10లో, దేవా నీవు మమ్మల్ని పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మల్ని నిర్మలులనుగా చేసి ఉన్నావు. నిర్మలము అంటే ఏంటంటే శుద్ధీకరించుట, ప్యూరిఫై. కాబట్టి ఆ తెలుగు తర్జమాన్ని బట్టి మనం కన్ఫ్యూజ్ కావద్దు. For you have tested us, O God, you have refined us as silver is refined. He refined us. మనల్ని ఫైన్ చేయడానికి ఆయన రిఫైన్ చేస్తున్నారు. చేయనియండి, మనల్ని రిఫైన్ చేయనియండి. Then we will be in fine quality. అందుకే నేను ఇందాక కూడా చెప్పాను, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, అందుకే విశ్వాసానికి అగ్ని లాంటి పరీక్షలు వస్తాయి. కొలిమిలో వేయబడ్డట్టుగా వేయబడతాం, ఆ కొలిమిలో సరి చేయబడతాం, ఆ కొలిమిలో పరిశుద్ధపరచబడతాం. దాన్ని దేనితో పోలుస్తున్నాడు? వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటం వేయబడును, పుటం వేయవాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. దేనితో పోలుస్తున్నాడు? అట్లనే రాజు ఎదుట నుండి దుష్టులు తొలగిస్తే అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడుతుంది. ఈ మాట మనం కొంచెం సీరియస్గా ఆలోచిద్దాం. రాజు ఎదుట నుండి దుష్టులు తొలగించబడాలి. మీరు గమనించండి, ఇప్పుడు చెప్పండి, మీరు రాజుల సింహాసనము స్థిరపరచబడకపోవడానికి కారణం ఏంటి? చెప్తారా ఎవరైనా ప్రశ్నకు సమాధానం? రాజుల సింహాసనము నీతి వలన స్థిరపరచబడకపోవడానికి గల కారణం ఏంటి? రాజు ఎదుట దుష్టులు ఉండడం, రాజుల పక్కకే దుష్టులు ఉండడం, రాజులతో దుష్టులు ఉండడం. మీరు చూడండి, ఇప్పటి గవర్నమెంట్స్ అయినా కానీ, లేదా మన బైబిల్లో ఉన్న అనేకమైన గవర్నమెంట్స్ కానీ పడిపోవడానికి గల కారణం వారి దగ్గర దుష్టులు నివాసం చేయడం, వారు దుష్టుల ఆలోచన తీసుకోవడం. కీర్తన 1వ అధ్యాయంలో మనం అది చూస్తాం కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. చాలాసార్లు దుష్టుల ఆలోచన తీసుకోవడాన్ని బట్టి, చాలాసార్లు దుష్టులను వెంబడించడాన్ని బట్టి, చాలాసార్లు దుష్టులను ఆధారం చేసుకోవడాన్ని బట్టి ఏం జరుగుతుందయ్యా అంటే, రాజు యొక్క సింహాసనం స్థిరపరచబడదేమో. అందుకే రాజ్యాలు పాడవడానికి దుష్టులే కారణం, రాజ్యాలు నిలవకపోవడానికి దుష్టులే కారణం. అనేక సార్లు సామెతల గ్రంథంలో మీరు చూశారో లేదో, మీరు గమనించారో లేదో, ఈ రాజుల గురించి, రాజు యొక్క పరిపాలన గురించి రాస్తున్నాడు. ఎందుకంటే సొలొమోను ఒక మంచి రాజు అండి. సొలొమోను ఒక మంచి రాజు.
ఆయన అనుభవంలో నుంచి కూడా ఈ మాటలు చెప్తున్నాడు. అందుకే నేను 25వ అధ్యాయానికి ఏం పేరు పెట్టానంటే రారాజైన క్రీస్తు. 5వ వచనం నేను చదువుతున్నప్పుడు నాకు క్రీస్తు రాజు కనబడుతున్నాడు. నీతి వల్ల ఆయన సింహాసనం స్థిరపరచబడుతుంది అని చెప్పబడి ప్రవచించబడిన ఒకే ఒక వ్యక్తి ఆయన ఒక్కడే. ఆయనది స్థిరపరచబడిన సింహాసనం, రాజుకు ఉండవలసిన విధానం. అందుకే సామెతలు 20వ అధ్యాయం 2వ వచనంలో రాజు వలన భయము సింహగర్జన వంటిది అన్నాడు. అనగానే ప్రకటన 5:5లో యూదా గోత్రపు సింహం క్రీస్తు అన్నాడు. చూసారా, రాజును క్రీస్తుతో పోల్చిన మాట. సింహగర్జనకు సింహానికి పోలిక. అదే సామెతల గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనంలో, సామెతల గ్రంథం 20వ అధ్యాయంలో 5వ వచనం చెప్పాను ఇందాక. మీరు ఆ పోలికలు మీరు ఒకవేళ క్లియర్గా నోట్స్ చేసుకోగలిగితే మీకు చాలా ఉపయోగపడుతుంది. రాజు వలన భయము సింహగర్జన వంటిది. ప్రకటన 5:5లో యూదా గోత్రపు సింహంగా ఆయన ఉన్నాడు. 8వ వచనంలో న్యాయ సింహాసనాసీనుడైన రాజు గురించి రాస్తాడు. 20వ అధ్యాయంలోనే తన కన్నులతో చెడుతనం అంతయు చెదరగొట్టును. మనం దీని మీద ధ్యానం కూడా చేశాం. తన కన్నులతో చెడుతనం అంతయు చెదరగొట్టును అని చెప్పి, ఇక చెడుతనం చెదరగొట్టగలిగిన శక్తి దేవునికి తప్ప ఏది లేదు, లేకపోతే ఇంకా సాధ్యం కాదు. అందుకే దేవుని వాక్యమే చెడుతనాన్ని చెడగొట్టగలదు అనే దృక్పథంలో రాజు గురించి రాసినట్టుగా చూస్తాం. అంతేకాదు, మీరు ఇంకొక మాట కూడా రాసుకోండి. 26వ వచనం 20వ అధ్యాయంలో జ్ఞానము గల రాజు భక్తిహీనులను చెదరగొట్టును, వారి మీద చక్రము దొర్లించును అని రాశాం. ఏ రాజు చెడుతనాన్ని చెదరగొట్టాడు? ఏ రాజు భక్తిహీనుల మీదికి తన చక్రాన్ని తిప్పాడు? క్రీస్తు రాజు తప్పితే ఎవరు కూడా మనకి ఇక్కడ కనబడని వ్యక్తులుగా ఉండడాన్ని మీరు చూడండి. పోలికలు చాలా ప్రాముఖ్యం. అందుకే సామెతల గ్రంథం మనం క్రీస్తు కేంద్రితంగా ధ్యానిస్తున్నాం అన్న విషయం మీరు మర్చిపోకండి. దీన్ని మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఒక ఉపమానంగా ఆయన చెప్పిన మాటలు 36వ వచనం నుండి గురుగులు గోధుమల గురించి చెప్పి వాటి మధ్యలో ఉన్న వ్యత్యాసం చెప్పి 41వ వచనంలో ఆయన ఏమన్నాడంటే ఆ ఉపమానాన్ని వివరిస్తూ, మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్ని గుండములో పడవేయుదురు. ఒకరోజు రాబోతున్నది. అందుకే ఈ సామెతలు 20లో 8వ వచనంలో 26వ వచనంలో చెప్పబడిన మాట ఆయన రాకడ సమయంలో సంభవించబోయే సంఘటన. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన మాటల ద్వారా ప్రజల జీవితాలను మార్చడానికి ప్రయత్నం చేశాడు. చెడుతనం చెదరగొట్టడానికి ప్రయత్నం చేశాడు. చాలా మంది అంగీకరించలేదు. ఈనాడు క్రైస్తవులుగా ఉన్న మనకు దేవుని వాక్యాన్ని అందించి వాక్యం ద్వారా మన లోపల ఉన్న చెడుతనం అంతా చెదరగొట్టాలని ప్రయత్నిస్తుండగా ఇప్పటికి కూడా మనం అంగీకరించడం లేదు. అవకాశం అయిపోయింది. ఆయన రాకడ సమీపించింది. ఆయన వచ్చినప్పుడు దూతలు ముందుగా వచ్చి సకలమైన దుష్టమైనవి అన్నిటిని ఫస్ట్ తీసేసి మొత్తం అగ్నిలో కాల్చివేస్తారు. దాన్ని నరకం అంటాం. అందుకే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదని మన మత్తయి 13 కొనసాగింపులో 42వ వచనంలో మనం చాలా క్లియర్గా చూడొచ్చు ప్రియులారా. ఆ ఉపమానం కొనసాగింపు అక్కడికి వెళ్ళినట్టుగా మనం గమనించవచ్చు కూడా. కాబట్టి దేవుడు మాటల ద్వారా చెప్పినప్పుడు, దేవుడు వాక్యం ద్వారా చెప్పినప్పుడు వినకపోతే దాని పర్యావసానం చాలా బాధాకరంగా ఉంటుంది. ఓకేనా? 2 విషయాలు చెప్పారు. రాజు వలన భయం సింహగర్జన, అది క్రీస్తుకి ఎలా పోల్చబడిందో. 2వ విషయం, రాజు చెడుతనాన్ని ఎలా చెదరగొట్టబోతున్నాడు. 3వ విషయం, రాజు గురించి చెప్పబడిన 3వ విషయము,
రాజు ఎదుట నుండి, మనం 25:5 ఇప్పుడు చదివాం కదూ, రాజు ఎదుట నుండి దుష్టులను తొలగిస్తే అతడి సింహాసనము నీతి వలన స్థిరపరచబడును అనే మాట. ఇది మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసు ప్రభుల వారు చాలా స్పష్టంగా చెప్పిన మాటే. 31వ వచనం నుండి 46వ వచనం వరకు. మత్తయి సువార్త 25వ అధ్యాయం ఫ్రమ్ 31 నుండి ఈ మాటలు చూస్తాం. తన మహిమతోను మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. ఇది రాజరికం. అక్కడ కుడివైపు ఎడమవైపు గొర్రెలను మేకలను వేరుపరిచి, ఇక అవన్నీ ఆ స్టోరీ అంతా మనకు తెలుసు, అవన్నీ మనకు తెలుసు. ఆఖరికి నిత్య శిక్షకు అనీతిమంతులు నిత్య జీవానికి, నీతిమంతులు పోతారు అంటాడు 46వ వచనంలో. అప్పుడు కదా ఆ సింహాసనం స్థిరపరచబడే అనుభవంలోకి వచ్చేది. అప్పుడు కదా ఆయన సింహాసనాన్ని స్థిరపరిచే అనుభవంలోకి మనల్ని తీసుకొని వచ్చేది. ఇదే సామెతల గ్రంథం 29:14లో, సామెతలు 29:14లో ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడునని కూడా చదువుతాం. మీరు ఒక మాట పట్టుకోండి, రాజు స్థిరపరచబడుట, రాజు సింహాసనం స్థిరపరచబడుట, దాని గురించి చెప్పబడిన విషయాలు ఇవన్నీ. రాజు ఎలా స్థిరపరచబడతాడు, రాజు గారి సింహాసనం ఎలా స్థిరపరచబడుతుందో చెప్పబడుతున్న మాటల్ని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి సింపుల్ అండి. ఇప్పుడు ఇక్కడ సామెతలు 29:14లో ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయం తీర్చునో ఆ రాజు అన్నాడు. ఇంకెవరండి ఆ రాజు? ఎవరైనా మిమ్మల్ని మీరు చూసిన రాజుల్లో, నాయకుల్లో దరిద్రులకు సత్యముగా న్యాయం తీర్చుడు ఎవడున్నాడండి? క్రీస్తు రాజు. ఇంకేమైనా సాయం చేస్తారేమో కానీ లూకా సువార్త 1:30 నిరంతరం ఉండాలి, ఆయన రాజ్యం నిరంతరం ఉండాలి. రాసుకున్న మాటలు యెషయా గ్రంథం 11:5, 32వ అధ్యాయం 1 మరియు 2, 16 మరియు 17 వచనాల్లో దేవుని రాజ్యం స్థిరపరచబడ్డం గురించి రాశాడు. దేవుని రాజ్యం స్థిరపరచబడే విధానం గురించి రాశాడు. అందుకే మీరు చూడండి, యేసుక్రీస్తు వారు నేర్పించిన ప్రార్థన. ఏమండి, యేసుక్రీస్తు వారు మనకు నేర్పించిన ప్రార్థన కొంచెం మనము ఒక పొరపాటు పడుతున్నవేమో అనిపిస్తుంది నాకు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రార్థన గురించి చెప్పి 5వ వచనంలో మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్ల ఉండకూడదు అని చెప్పాడు. ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా ఉండాలని చెప్పాడు. 9వ వచనంలో కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయుడి అని చెప్పాడు. మీరు ఈ ప్రార్థన చేయుడి కాదు. నీకు అర్థమవుతుందని చెప్పేది? నా వాయిస్ ఏమైనా కట్ అవుతుందా? అప్పుడప్పుడు మీ వీడియోలో ఆగిపోతున్నాయి నా దగ్గర. ఇంతకు ముందు ఒక్కసారి అయింది, కానీ ఇప్పుడు పర్ఫెక్ట్. కొంచెం బ్రేక్ అయింది. ఓకే. మీరు గమనించాలి, చాలా మంది ఏం చేశారంటే దీన్ని యాజ్ ఇట్ ఈజీగా దానికి పరలోక ప్రార్థన అని పేరు పెట్టారు. ఎక్కడ లేదండి పరలోక ప్రార్థన అని. ఓకేనా? మనం సంఘాన్ని పూర్వీకుల నుంచి వస్తున్న విషయాలను కాదు చూడాల్సింది. బైబిల్ దాన్ని ఏం చెప్పిందో చూద్దాం మనం.
ఏడ ఉందండి పరలోక ప్రార్థన అని? తర్వాత మీరు ఈ ప్రార్థన చేయుడి అనలేదు, మీరు ఎలాగూ ప్రార్థన చేయుడి అన్నది. దట్ ఈస్ మోడల్ ప్రేయర్. అంటే ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే ఏమేమి ఉండాలో రాశాడు అక్కడ. చాలా సంఘాలు దీన్ని పట్టుకొని ఉన్నది ఉన్నట్టుగా మక్కికి దింపి, పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూలోకమందు నెరవేరును గాక, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించుతున్న ప్రకారం అని మొదలుపెట్టారు. ఆచారంగా మార్చారు దీన్ని, ఆనవాయితీగా మార్చారు దీన్ని. అందులో ఉన్న మర్మాలను విడిచిపెట్టారు చాలా మంది. ఒకవేళ నేను చెప్పే ఈ మాటలు మీకు ఇష్టం ఉండకపోవచ్చు. మేము ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నాం అన్నా అంటే నేను మిమ్మల్ని ఏం బలహీనపరచాలని కాదు. మీరు చెప్పుకోండి, నాకేం ఇబ్బంది లేదు. కానీ అది ఆచారం అవుతుంది. మత్తయి 15:8-9 ఈ ప్రజలు నన్ను పెదవులతో స్తుతిస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉందని దేవుడు చెప్పాడు. నీ ప్రార్థనలో ఏముండాలో చెప్పబడిన మాటలు. మీరు ఎవరైనా మాట్లాడతారా? మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి అంటే దాని అర్థమైంది? ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు తొందరగా. కాబట్టి మత్తయి 6:9 కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి అనేది ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు తొందరగా. మీరు ప్రార్థన చేయండి, మీరు ఇలాగూ ప్రార్థన చేయండి, రెండింటికి ఉన్న వ్యత్యాసం ఏంటి? ఇలా నిర్ణయించుకురా, అన్ననే మాట్లాడని, మనం ఎవరం మాట్లాడొద్దు, బాగుండదు అనుకురా. దసరా పండుగ దగ్గరకు వచ్చింది, మనం మాట్లాడితే బాగుండదు, అట్లా ఏమైనా నిర్ణయాలు ఏమైనా తీసుకురా మీరు? రికార్డింగ్ అనుకుంటున్నాం. రికార్డింగ్ కాదు, ఇది లైవ్ డిస్కషన్. లైవ్ లో ఉన్నా, నేను కదులుతున్నా, లైవ్ లో ఉన్నా, మాట్లాడుతున్నా, మీకు రికార్డ్ చేసి పెట్టలే. మీరు మాట్లాడచ్చు. ఏమో బ్రదర్ ఇదని చెప్తే గారెలు తగులుతాయని చెప్పేసి కదా. చెప్పండి, ఆ వ్యత్యాసం చెప్పండి. మీరు ఇలాగూ ప్రార్థన చేయండి, మీరు ఈ ప్రార్థన చేయండి. శ్రీనివాసరావు గారు మీరు అన్మ్యూట్ చేశారు, మాట్లాడాలి. అదే అక్కడ చెప్పబడిన విషయాలను బట్టి ప్రార్థన చేయమని చెప్పాడని అర్థం అవుతుంది నాకు. అంటే దాని ముందు వచ్చినాలు ఆ అంశాలు ఉండాలి అంతేనా? అదే ప్రార్థన అంశాలు ఉండాలి. కానీ ఈనాడు చాలా సంఘాల్లో దీన్ని ఆచారంగా మార్చారు కదా. అదే ఇది మొదటిసారి విన్నాను, ఇది మీరు చెప్పే విషయాలు. ఎక్కువ శాతం ఇది ప్రార్థన ఆనవాయితీగా చేస్తా ఉన్నారు అన్ని చోట్ల. ఇది పెద్ద పెద్ద సంఘాల్లో చేస్తా ఉన్నారు. దీని గురించి కొంచెం డిస్కషన్ చేయడమే మంచిది అనిపించింది నాకు. అందుకే ఓపెన్ చేసిన డిస్కషన్ ఇప్పుడు నేను. ఇది వాక్యానుసారం కాదు. మీరు ఈ ప్రార్థన చేయండి అన్నాడు అనుకో, మనం ఆ ప్రార్థన చేద్దాం. మీరు ఇలాగూ ప్రార్థన చేయండి అంటే ఇంగ్లీష్ లో బాగుంటుందండి, ప్రే దెన్ ఇన్ దిస్ వే, ప్రే దెన్ ఇన్ దిస్ వే. అంటే దీని గురించి మిగతా వాళ్ళ ఆలోచనలు కూడా మీరు చెప్పాల్సిందన్న. దీని గురించి అంటే వాళ్ళు ఎందుకు దీన్ని తీసుకుంటున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అనే దాని గురించి కూడా ఒక ఐడియా ఇస్తే బాగుంటుంది. వాస్తవానికి సంఘ క్రమంలో అస్సలు జ్ఞానం లేని కాలంలో వాళ్ళు ఈ విషయాన్ని చెప్పడంలో విఫలమయ్యారా, లేదా కనీసం ఏదో ఒక ప్రార్థన నేర్చుకొని చెప్తే బాగుంటుందని అనుకున్నారేమో. ఒకవేళ నేను కూడా చాలా సార్లు దీని మీద చాలా మందితో డిబేట్ చేశాను, డిస్కస్ చేశాను. కొంతమంది నన్ను అడిగారు, ఎందుకు మీ చర్చిలో చివరికి పరలోక ప్రార్థన చెప్పారంటే, అసలు పరలోక ప్రార్థన అని ఎక్కడుంది? సరే, ప్రభు ప్రార్థన కూడా యేసు చేసిన ప్రార్థన, యేసు నేర్పిన ప్రార్థన? ప్రభు నేర్పిన ప్రార్థన శిష్యులకు అంతే. యేసు చేసిన ప్రార్థన కూడా కాదు. అంటే అసలు ప్రార్థనలో ఏ విషయాలు, అసలు మత్తయి సువార్త 6వ అధ్యాయం యొక్క ఉద్దేశం ఏంది? 8వ వచనంలో మీరు వారి వలె ఉండకుడి అంటే మీ ప్రార్థన పొడుగు ఉండాలి, లేకుంటే మీ ప్రార్థనలో ఎక్కువ విషయాలు ఉండాలి, మీ ప్రార్థన ఇట్లుండాలి అట్లుండాలని ఎవరైనా చెప్తే మీరు పట్టించుకోకండి.
కాబట్టి ప్రార్థనలో ఏముండాలి? కొన్ని విషయాలు చెప్పడం ప్రారంభించాడు. చాలా స్పష్టంగా తండ్రిని పైకి పెట్టాలి, తండ్రి నామం పరిశుద్ధపరచబడాలి, ఆయన రాజ్యం రావాలి, ఆయన చిత్తం నెరవేరాలి. ఇవి తండ్రికి సంబంధించిన మాటలు. ఫస్ట్ తండ్రి గురించి విషయాలు చెప్పండి, తండ్రికి సంబంధించినవి ఈ విషయాలు చెప్పండి. పరలోకంలో మీకు ఒక తండ్రి ఉన్నాడని చెప్పండి మీ ప్రార్థనలో. ఆయన నామం ఎప్పుడు పరిశుద్ధపరచబడాలని చెప్పండి. ఆయన రాజ్యం ఎప్పుడు రావాలని చెప్పండి. ఆయన చిత్తం పరలోకంలో నెరవేరినట్లు భూలోకంలో నెరవేరాలని చెప్పండి. ఇది తండ్రికి సంబంధించిన విషయాలు. తర్వాతనే మీ ఆహారం గురించి అడగండి. మీ ఆహారం గురించి అడిగేటప్పుడు మీరు ఎవరెవరితో విరోధంగా ఉన్నారో వారిని మీరు క్షమించండి, అప్పుడు మీరు క్షమించబడతారు. ఇక దుష్టుడికి ఏమాత్రం మీ మీద ప్రభావం లేకుండా, వాని శోధనలు మీ మీద పనిచేయకుండా తప్పించమని అడగండి. క్షమించడం మీరు మర్చిపోవద్దు. అంతే. అంటే మీరు దేవుడితో సంబంధం, మీరు మీతో సంబంధం, మీరు ఇతరులతో సంబంధం. ఈ మూడు విషయాలు, ఈ మూడు కొనున్న విషయాలను 9వ వచనం నుండి రాశాడు. అందులో చెప్పబడిన మాట మనం ఆ సందర్భంలోకి వచ్చాం. ఆయన రాజ్యం వచ్చునుగాక అని అడగడం. కొలసి 1:13 అంధకార సంబంధమైన రాజ్యము నుండి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రాజ్యంలోనికి మనం మార్చబడ్డాం. అందుకే పేతురు మొదటి పత్రిక 2:9 మనం రాజులైన యాజక సమూహంగా మార్చబడ్డాం. ప్రకటన 1:6 ఆయన రక్తములో కడగబడిన వాడు ఆయన రాజ్య యాజక సమూహముగా చేయబడ్డారు. ఆయనదే రాజ్యం, మనం ఆయన రాజులం. ఈ మూడు వచనాలు కొలసి 1:13, పేతురు మొదటి పత్రిక 2:9, ప్రకటన 1:5-6 వచనాలు. ఆయన రాజ్యాన్ని చేసే వచనాలు ఇవి. బట్టి చెప్పే విషయాలు కాదు. ఇవి ఆచారంగా చెప్పొద్దు, దీనికి పరలోక ప్రార్థన అని పేరు పెట్టొద్దు, ఇది పొరపాటు. సురేష్ మీరేమని చెప్తారా? ఏం లేదండి. ఎవరైనా ఏమన్నా మాట్లాడతారా? మన అవసరాల నిమిత్తం తక్కువ చేయాలి. అన్నా మన అవసరాల విషయం తక్కువ చేయాలన్నా, ఒకటే చాలా తక్కువ చేయాలి. అవసరతల విషయం ఒక్కటే మాట ఉంది, మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయం, అంతే. ఎందుకు అనంటే మీకు అక్కరగా ఉన్నవేవో తెలిసిన దేవునికి మీరు ప్రార్థన చేస్తున్నారు. మనం ఏమనుకుంటున్నాం అంటే మనం చెప్తే కానీ దేవునికి తెలియదు. ప్రభువా 1,00,000 రూపాయల అప్పు, ప్రభువా నెలకు 2,000 వడ్డీ, ప్రభువా వడ్డీకి ఇచ్చినోడు అని నువ్వు చెప్పాలనా? ఆయన తెలియదా? మన అవసరతలన్నీ ఈ 2 పాయింట్లలో ఇమిడి ఉన్నాయి అనుకుంటాండి. దేవుని రాజ్యం రావాలని, దేవుని చిత్తం జరగాలని, ఆ 2 పాయింట్లలో ఇట్ ఈస్ ఆల్రెడీ ఇంక్లూడెడ్ ఎవ్రీథింగ్. నేను ఇంకొకటి కూడా ఏమంటే, ఎక్కడ రావాలి ఆయన రాజ్యం? మనలో రావాలి మొదట. ఈ 3 కూడా మన లోపల నుంచి నెరవేర్చాల్సిన విషయాలు. ప్రభువా నీవు నాకు తండ్రివి, నా జీవితం ద్వారా నీ నామం పరిశుద్ధపరచబడాలి, నా ద్వారా నీ రాజ్యం రావాలి, నాలో నీ రాజ్యం రావాలి, నేను నీ రాజ్య వారసుడుగా ఉండాలి. ఇవన్నీ తర్వాత నా ద్వారా నీ నామం పరిశుద్ధపరచబడాలి. మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామం దూషించబడుతుందని రోమా 2:24 ఉన్నట్టుగా, అట్లా కాకుండా నా ద్వారా నీ నామం పరిశుద్ధపరచబడాలి, నీ రాజ్యం రావాలి. పరలోకంలో నీ చిత్తానికి ఆటంకం లేదు, అలాగే నా జీవితంలో నీ చిత్తానికి ఆటంకము ఉండొద్దు. ఆమేన్. ఇది వేరే వాళ్ళ కోసం కాదు, వ్యక్తిగతంగా దేవుడితో సంబంధం. దేవుడితో నాకు ఈ రిలేషన్, పరిశుద్ధపరచబడ్డం, ఆయన రాజ్యం రావడం, ఆయన చిత్తం. ఇమీడియట్లీ నాతో నాకు రిలేషన్, నా అనుదిన ఆహారం. ఇమీడియట్లీ నా పక్క వాళ్ళతో నాకు రిలేషన్, నేను నిన్ను క్షమిస్తాను, నువ్వు నన్ను క్షమించు, నేను నిన్ను క్షమిస్తాను, నువ్వు నన్ను క్షమించు. రిలేషన్. దీన్ని ఆచారంగా చెప్తే ఏం లాభం వస్తుందో నాకు చెప్పండి మీరు. సంఘం ఎందుకొరకు పెట్టిందో నేను తప్పు పట్టట్లేదు, కానీ కనీసం వాక్య జ్ఞానం పెరిగిన తర్వాత అయినా దీన్ని మనం మార్చుకోవాలి. అంతేగాని బట్టి
ఒకరి తర్వాత ఒకరు లేకపోతే అందరు కలిసి చెప్పే ప్రార్థన కాదు. ఒక పని చేద్దాం మనం. ఈ రోజంతా మీరు ఆలోచించండి విషయాలు. మీకు ఏమైనా ఆలోచనలు, ఇన్సైట్స్, సలహాలు ఉంటే కేవలం ఈ మత్తయి సువార్త 6:9 నుండి 15 వచనాల వరకు ఉన్న విషయాలు మీరు ఆలోచించి నన్ను ఏమైనా ప్రశ్నించడానికి ఉంటే రేపు మీరు ప్రశ్నించండి. ఈ డిస్కషన్ రేపటి వరకు ఓపెన్ గానే ఉంటుంది. మీరు తీవ్రంగా ఆలోచించండి. మీరు ఇలాగూ ప్రార్థన చేయుట లేదా మీరు ఈ ప్రార్థన చేయుట. ఇంకా కూడా కొంతమంది వీటిని ఆచారంగా చెప్పడాలు లేదా వీటిని పేపర్లు తయారు చేసుకొని ఫోటోలు పెట్టుకోవడాలు కూడా జరిగినాయి. సరైనది కాదు. చరణాన ప్రార్థన చేసే ఆశీర్వాదం ఏమని. సకలాశలను కారణముద్రైన దేవా, నన్ను మమ్మల్ని ప్రేమించి ఉదయ కాలంలో మరొకసారి నీ ప్రసారానికి ఆవిడకి ఇచ్చిన ప్రార్థన సమయాన్ని బట్టి వందనాలు. ముఖ్యంగా తండ్రి, మా రక్షణతో పాటు మీరు ఇచ్చిన రక్షణతో పాటు ఎన్నో ఇచ్చే ఆత్మీయ సత్యాలను, ఆత్మీయతలో పడిపోకుండా మీరు ఇచ్చిన గొప్ప ప్రార్థన సమయాన్ని బట్టి, సాహసాన్ని బట్టి వందనాలు. ప్రారంభం నుంచి చివరి మనకు మీరు నడిపించిన విధానంలో చూస్తున్నాం. నానా స్థలంలో అన్న పరిచయం గురించిన అన్నను తన కుటుంబాన్ని నీచి పడుకొచ్చినంతని ఎన్నో సత్యాలు బయలుపరచబడుతున్నదని, కొన్ని పరిస్థితుల్లో మేము పడిపోతున్నామేమో పరీక్షించుకుంటూ సరిగా ఉండడానికి సహాయం తెచ్చిందని, మీరు ఇలాగ ప్రార్థన చేయండి అని అంశంతో ముగించిన ఈ రోజు జ్ఞానం విషయమే తెలియబడి దినాల పుట్టితత్వం కాకుండా దాన్ని సత్యమేమో తెలుసుకొని సరైన మాటలు మేము మాట్లాడినట్లు సహాయం తెచ్చామని వంద తెలుస్తున్నాం. ముఖ్యంగా దాన్ని మీ యొక్క సంగతుల విషయం దాన్ని ఏది మరుగేదో ఏం మరుగులేదో శోధించకుండా సత్యమేందో తెలుసుకుని దాన్ని పట్టుకుని మేము మీరు మా కొరకు వచ్చారు, నా కొరకు చనిపోయినారు, తిరిగి లేచినారు, నన్ను నిత్య జీవుడికి వారసులు చేసినారు అవుతుంది. అది గ్రహించే అనుభవం మాకు దయచాము. నేను పాపిద్దని మీరు పరిశుద్ధులు, మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చడానికి మీరు ఈ లోకంలోకి వచ్చినట్టు ఆ సత్యాన్ని పక్క పెట్టిందని మరి ఇతరులకు వెళ్ళి మేము పడిపోతున్నామో క్షమించండి దాన్ని. ముఖ్యంగా ఇచ్చిన వివిధ రకాల ప్రార్థన బట్టి మరొకసారి తెలుస్తున్నాం. శరీర బలతో పాడబోతున్న ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపట్టుకోవచ్చు. ఇచ్చిన వివిధ రకాల ప్రార్థన బట్టి మరొకసారి కొంత తెలుస్తున్నాం. నా బలహీనతలో కృప చూపబడి నజరేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొచ్చున్నా తండ్రి. ఆమేన్. పరమరక్షణ మన పరమతాన్ని దేవాదేవుని యొక్క ప్రేమ, పరమరక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సాహసము మీ కొరకు పరిశుద్ధంగా జీవించాలని తీర్మానించుకున్న బిడ్డలకు కూడా వచ్చిన మాకు ఇప్పుడు ఇళ్ళప్పుడు సదాకాలంతో గాక. ఆమేన్.